I am going to introduce a person from a small village in Telangana. He is a hero, real hero in practical life. Here is a story of an young innovator who not only got inspired by his mother but also relieved the pain and suffering of all mothers of his clan, ameliorating their financial condition in the process. ఒక అతి సామాన్యమైన చేనేత కార్మిక కుటుంబంలో జన్మించినటువంటి శ్రీ చింతకింది మల్లేశం గారు షార్జీపేట నల్గొండ జిల్లా ఆలేరు దగ్గర ఒక చిన్న కుటుంబంలో జన్మించి, చేనేత కార్మిక కుటుంబంలో జన్మించి, వారి తల్లిదండ్రులు చేనేత వస్త్రాలని మగ్గంపై నేయడంలో ఉన్న కష్టాన్ని గుర్తించి వాళ్ళ మదర్ యొక్క కష్టంతో తను ఇన్స్పైర్ అయ్యి చదువుకోలేకపోయినా అతి చిన్న చదువు 5వ తరగతి చదివినా కానీ ఒక యంత్రాన్ని కనిపెట్టి 13 గంటలు కష్టపడితే ఒక చీరని నేయవచ్చు. అటువంటి 13 గంటల కష్టాన్ని నా తల్లికి ఎంత సునాయాసంగా చేయడానికి ఒక యంత్రాన్ని కనిపెట్టాలని ఒక అకుంఠిత దీక్షతో చదువు రాకపోయినా చదువుకోకపోయినా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ యొక్క పుస్తకాలని హైదరాబాద్లో తను స్వయంగా ఖరీదు చేసి, ఇంగ్లీష్ రాకపోయినా డిక్షనరీలు కొనుక్కొని డిక్షనరీలు తర్జుమారు చేసుకొని ఆ యొక్క ఫార్ములాలు, ఆ యొక్క మ్యాథమెటిక్స్ అని నేర్చుకొని, ఎలక్ట్రానిక్స్ నేర్చుకొని, ఏ ప్రొఫెసర్ సాయం లేకుండా, ఏ లెక్చరర్ సాయం లేకుండా తను నేర్చుకొని అద్భుతమైన యంత్రాన్ని కనిపెట్టి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు తీసుకున్న అతి సామాన్యమైన అతి గొప్ప విజయాన్ని సాధించిన వ్యక్తి మన ముందున్నారు. ఐ రిక్వెస్ట్ శ్రీ చింతకింది మల్లేశం గారు టు కమ్ ఆన్ టు ద డాష్. లెట్స్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిస్ గ్రేట్ రూరల్ ఇన్నోవేటర్, ఎ రియల్ హీరో ఆఫ్ ద లైఫ్. ముందే ఫెలిసిటేట్ చేసిన రోటరీ క్లబ్ ఒకసారి గట్టిగా క్లాప్స్. వారి విజయాన్ని వారి మాటల్లో, తెలంగాణ యాసలో, తెలుగు భాషలో చక్కగా విందాం. ఇది అందరి స్టూడెంట్స్కి ఒక మేలుకొల్పు లాంటిది. అందరూ కూడా వారి స్పీచ్ విని నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు చింతకింది మల్లేశం. అది ఇప్పుడు ప్రజెంట్ అయితే యాదాద్రి జిల్లా షారాజీపేట అనే ఒక చిన్న గ్రామం మాది. అదే చేనేత వృత్తిలోనే, అంటే చేనేత కార్మికులం. నా చిన్నతనం నుంచే నేను, అంటే మా కుటుంబ పరిస్థితులు చాలా అంటే దీనస్థితిలో ఉండేవి. నేను 6వ తరగతి వరకు చదువుకొని చదువు మానేసి, అంటే మా తల్లిదండ్రులు మా నాన్న ఒక్కటి చేస్తే ఆ వెళ్ళలేని పరిస్థితుల్లో నన్ను చదువు మానిపించి తను మొగ్గం నేర్పించడం 6వ తరగతి వరకు చదవగానే. అయితే 6వ తరగతి చదివిన తర్వాత అట్లా ఒక 3 years వరకు అలానే చేసుకుంటూ వెళ్ళాను. అంటే నా తోటి మిత్రులందరూ ఏమంటున్నారంటే, అరే మల్లేశం, నువ్వు 6వ తరగతి వరకే చదివితే రేపు నీకు ఎవరి పిల్లని ఎలాగున్నా కష్టమవుతుంది, నువ్వు మాతో పాటు 10వ తరగతి ప్రైవేట్గా ఎగ్జామ్ రాయమని చెప్పేసి వాళ్ళని ఒక సజెషన్ చేశారు. అప్పుడు నేను అనుకున్నాను, అంటే రోజు మగ్గం వేసిన తర్వాత 7 గంటలకు ఒక ట్యూషన్కి వెళ్ళి, ఆ ట్యూషన్ వెళ్ళిన తర్వాత ఒక 2 గంటల సేపు 9 వరకు రోజు అట్లా ప్రైవేట్గా చదువుతున్నాను. 7వ తరగతి డైరెక్ట్ రాశాను. 6వ తరగతి తర్వాత 7వ తర్వాత 10వ తరగతి డైరెక్ట్గా రాశాను. అదే 10వ తరగతి కూడా ఒకేసారి పాస్ కాలేకపోయాను. రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేది కాబట్టి ఒక 3 సార్లు పాస్ అయ్యాను. మొత్తానికైతే పాస్ అయ్యాను అనిపించుకున్నాను. అదే అది చదివేటప్పుడు కూడా అంటే నాకు అంటే ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు నేను ఒక ఆలోచన పెట్టేవాను. ఇప్పుడు నా పాస్ కావాలంటే ఎన్ని మార్కులు? 35 మార్కులు అయితే పాస్ అవుతాం. ఈ పుస్తకం మొత్తం చదివితే 100 మార్కులు, నాకు 35 కావాలి, నేను సగమే చదువుతాను అనేసి కటాఫ్ పెట్టుకుంటాను.
అంటే ప్రతి సబ్జెక్టులో ఎక్కడ వరకు ఎన్ని మార్కులు అని చెప్పేసి మా సార్ చెప్పారు, దీనికి ఇన్ని మార్కులు, దీనికి ఇన్ని మార్కులు అని. అవిటినే బాగా బట్టి చదివి ఏదో 10th క్లాస్ పాస్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి తను మా అమ్మ ఏం చేస్తుంటే ఆమె పెళ్ళైన దగ్గర నుంచి వెళ్ళి ఈ ఆసు వేయడం స్టార్ట్ చేసిందన్నమాట. అయితే అసలు ఆసు అంటే పోచంపల్లి చీరలకు డిజైన్ రావడానికి మొదటగా ఏం చేస్తారంటే దారాన్ని తీసుకొని ఒక 4 ఫీట్ల లెంత్ ఉన్న ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్కి మీకు చూపిస్తాను. దానికి ఈ దారం చుట్టాలి. 12.5 కిలోమీటర్ల దారాన్ని 4 ఫీట్ల లెంత్లో ఒక్కొక్క దారానికి లెక్క పెట్టుకుంటూ చుట్టాలి. దాన్ని అంటే ఆసు వేయడం అంటాం. అదే అలా రోజు చేస్తూ ఆమె పెళ్ళైన దగ్గర నుంచి చేస్తుంటే ఈ చేతుల్లో మొత్తం ఈ బోన్స్ అరిగిపోయినాయి. ఆమెకు లేవలేని పరిస్థితి ఏర్పడేది, బాగా చాలా కష్టంగా. అదే ఆమె నన్ను అంటుందన్నమాట, మల్లేష్ బిడ్డ నేను వేరే ఏదైనా పని చేసుకోరా, నేను ఈ పని చేయలేను, నాకు బాగా ఇన్నాళ్ళ చేసేసి నాకు బాగా అలసిపోయాను అని అన్నది. అంటే నేను అనుకున్నాను, నేను ఇప్పటికిప్పుడు మీరు చక్కగా చదివిపోతుంది, నేను ఇప్పటికిప్పుడు ఏడు పని చేయాలి, ఎవరి చేతి కింద చేసే అలవాటు నాకు లేదు, నేను ఎక్కడ పోను, ఎక్కడ పోతే నేనైతే ఆశ వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇక మొగ్గ నేయడానికి నాకు ఇబ్బంది లేదు, తర్వాత ఏ పని చేస్తామంటే బాగాలేదు. దీనికి రకరకాల మిషన్ ఉన్నాయి, అన్ని మగ్గాలకు బదులుగా ఫౌలమ్స్ వచ్చినాయి. అది ఇలా అన్ని రకాల మిషన్ ఉన్నాయి కదా, దీనికి కూడా ఒక ఆసు పోయడం అనేది ఒకటి తప్పిస్తే దీంట్లోనే బతుకోవచ్చు కదా, జీవితాంతం బతుకోవచ్చు కదా అని ఒక ఆలోచన కలిగి ఒక ప్రయత్నం ఆసు పోయడానికి ఒక మిషన్, ఒక మోటార్ పెట్టి నడిపించే విధంగా చేస్తే నాకు ఈ కష్టం తప్పుతుంది, మా అమ్మకి ఈ కష్టం తప్పుతుంది, నేను యథావిధిగా మొగ్గ నేయచ్చు అనే ఆలోచన నాకు కలిగింది. ఆ ఆలోచన కలిగిన దగ్గర నుంచి వెళ్ళి నేను ప్రయత్నం మొదలుపెట్టాను. అంటే నేను చదువుకు ఆ ఇంజనీరింగ్ లెక్కలకు నా లెక్కలకు అసలు పొందనే కాదు. అవి ఆ చక్రాలు దేనికి ఎట్లా టైమింగ్ కలపాలి, దేనికి ఏ బెల్ట్ వేయాలి, ఎంత చక్రం వాడాలి, ఏది నాకు తెలియదు. కానీ బాగా మా అమ్మ ఆ ఆసు పోస్తున్నప్పుడు బాగా చూశాను. ఆమె ఎన్ని రకాలుగా ఆ పోయడానికి ఎన్ని రకాల పని చేస్తుంది, ఆమె చేతి మూమెంట్స్, ఆయుస్ ఎన్ని రకాల పని చేస్తుందని బాగా అబ్జర్వేషన్ చేశాను. చేసిన తర్వాత ఒక 5 నేను గుర్తించాను. 5 రకాలుగా పనులు కనుక ఆ మిషన్ చేయగలిగితే ఆసు పోస్తుంది అని. అప్పుడు నాకు ఒక నమ్మకం ఏర్పడింది, అంటే దీన్ని ఈ పద్ధతిగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే ఈ ఆసు వేయడం పూర్తి అవుతుందని. అలా చేసుకుంటూ ఫస్ట్ ఒక మామూలుగా ఒక చెక్కతోటి ఒక మంచంలాగా ఒక ఫ్రేమ్ చేసుకున్నాను. ఆ ఫ్రేమ్ ఏంటంటే మనం ఇప్పుడు మార్కెట్లో పోయి ఆ వెల్డింగ్ చేసుకోవడానికి లేదు, ఆ కట్టెది ఒక డ్రిల్ మిషన్ తెచ్చుకున్నాను, అదే గిరిమిట్ అంటాం. అప్పుడు ఆ గిరిమిట్ చేసుకుని ఎక్కడంటే అక్కడ హోల్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఒక గిరిమిట్ చేసుకున్నాను. ఇక రకరకాల పరికరాలు తేవడము, అవి ఖరాబ్ కావడం, నాకు ఏదైనా ఆలోచన వచ్చిందంటే అది కొనుక్కరావడం, అది ఖరాబ్ కావడం, ఇట్లా అయితే నా కుటుంబ పరిస్థితులే చక్కలేవు. నేను కొనుక్కొచ్చి చేయడం వల్ల అవి కరెక్టా కావా తెలియదు. ఒక ఆలోచన కలుగుతుంది. మొగ్గంలో కూర్చొని మొగ్గం వేస్తుండగానే అది ఇదైతే బాగుంటుంది, ఇదైతే సెట్ అవుతుంది అని చెప్పేసి ఆలోచన కలగంగానే వెంటనే అక్కడికి వెళ్ళడం, తేవడం, చేయడం, ఇలా బాగా ఆర్థికంగా ఇబ్బంది ఎదురవుతూ ఉన్నాయి. ఏం చేసినా అవి సెట్ అవుతలేవు. ఒక భాగం అయిపోయింది మొత్తానికి. ఒక చేతితో మా అమ్మ ఇలా చేస్తుందో దానికి బదులుగా ఒక తిరిగేటట్టుగా ఒక చక్రం చేసుకున్నాను. ఇంకా 4 భాగాలు ఉన్నాయి. ఈ 4 భాగాలలో అతి కష్టమైన భాగాలన్నీ ఉన్నాయి. దానికి ఏం చేయాలంటే ఇక అప్పటికి ఒక 2 years అయిపోతుంది. 2 years అయిన తర్వాత మా వాళ్ళందరూ అంటే చాలా, అరే నువ్వు ఎందుకు చేస్తావరమ్మా ఇది, నువ్వు ఒక చదువు లేదు, సంధ్య లేదు, మీ అమ్మ ఒక్కతే చేస్తుందా, దేశంలో ఎవరు చేస్తలేరా, అందరూ అమ్మలు లేరా, వాళ్ళందరూ కష్టపడతలేరా, ఎవరో చదువుకున్న వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు, మన వ్యవస్థ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారు, కానీ నువ్వు ఒక మిషన్ చేద్దామని చెప్పేసి నువ్వేదో పని తప్పించుకోవడానికి ఏదో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ఇవన్నీ ఏం కుదిరే చక్కగా మొగ్గనే నువ్వు అని అన్నాను. అయినా కూడా వాళ్ళ మాట ఏం పట్టించుకోలేదు. నాకు ఒక బలమైన ఒక నమ్మకం ఉంది, ఇన్ని రకాలుగా చేస్తే అది అవుతుంది. ఒక 50 సంవత్సరాల నుంచి వెళ్ళి మా పోచంపల్లి వ్యవస్థలో లేదు. అలాంటిది ఈ మిషన్ రావడం వల్ల అందరి కష్టాలు తప్పుతాయి అని ఒక బాగా నాకు నమ్మకం ఏర్పడేది. వాళ్ళు ఎన్ని అన్నా ఏం చేసినా నేను పట్టించుకుంటాను కాదు. వాళ్ళు తిట్టుకుంటూ పోతూనే ఉంటారు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను, వాళ్ళు తిట్టుకుంటూ పోతారని చేసుకుంటూ పోతారు. ఇక లాస్ట్కు మా పెద్ద మనుషులు వాళ్ళు అందరూ, మా చుట్టుపక్కల రిలేషన్ అందరు కలిసి కూర్చొని మావాడు ఇట్లా చెప్తుంటలేట, ఏం చేయాలి అవి అని చెప్పేసి మా నాన్న, అమ్మ అందరూ వాళ్ళ రిలేషన్ అందరినీ పిలిపించి అందరు కలిసి మా రిలేషన్ దగ్గర వాళ్ళందరూ, వీడు పని చేస్తలేడు, వీడిని చదువు మానిపించి మొగ్గను నేర్పిస్తే వీడు మొగ్గ అనుకుంటే ఏదో మిషన్ అనుకుంటే తిరుగుతుండు, ఈ పైసలు ఖర్చు పెడుతుంది, ఆ పైసలు ఖర్చు, ఇప్పటికీ అన్ని అప్పులపాలని, మీకు కుటుంబ పరిస్థితి బాగాలేదని వాడు మొగ్గను నేర్పిస్తే వీడు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అందరూ అనడం మొదలుపెట్టారు. అప్పటికే చాలా రకాలుగా ఆర్థికంగా బాగా ఇబ్బంది ఏర్పడుతుంది. ఏం చేసే పరిస్థితి లేదు.
వాళ్ళందరూ కూర్చున్నారు, నన్ను పిలిపించి ఏం సంగతి మొగ్గని ఇస్తావా, నువ్వు వేరే పని చేసుకుంటావా అని అన్నాను. నేను వేరే పని చేసేదైతే ఏం లేదు, మొగ్గని ఇస్తా, కానీ ఇది ప్రయత్నం చేస్తున్నాను. ఇక అట్లా కాదని చెప్పేసి వాళ్ళే అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పటికి నాకు 21 సంవత్సరం అవుతుంది. ఇక వీనికి ఇట్లా కదా అట్లా కాదు, వీనికి పెళ్ళి చేస్తేనే వీడేమన్నా పని చేస్తట్టుండి అని చెప్పేసి ఓ నిర్ణయానికి వచ్చారు. ఇక వాళ్ళ బంధువులందరూ కూర్చారు, ఓ సంబంధం చూశారు, పెళ్లి చేశారు. అబ్బాయి పెళ్ళి అయితే అయిపోయింది, ఇప్పుడు ఇక నాకు కొంచెం సమస్య ఉంటుంది అనుకున్నాను. అయినా అంటే నాలో ఆలోచన మాత్రము ఆ పెళ్ళి అనే ఆలోచన కంటే ఈ మిషన్ అనే ఆలోచన ఎక్కువ ఉంది. ఇక పెళ్లి చేస్తే కూడా కొద్దిగా పైసలు కూడా కొన్ని ఆసరాకు వస్తట్టున్నాయని అనిపించింది. సరే అన్నీ ఒప్పేసుకున్నాను. పెళ్ళైన తర్వాత ఇక 1 సంవత్సరం వరకు దాన్ని జోలికి పోలేదు. ఆ ఆలోచన రోజు పడుకున్నా లేచినా మనసులో అదే మెదులుతుండేది. ఎప్పుడు నా పడుకున్నప్పుడు అది ఇట్లా పెడితే బాగుంటుంది అనేది నా మనసులోనే దాన్ని రిమైండ్ చేసుకునేది. బాగా అన్ని రకాల ప్రయత్నం చేసి లాస్ట్కు ఇది అయితే కరెక్ట్ అనుకుంటే అప్పుడు దాన్ని కొనుక్కొచ్చేది. అలాంటి ప్రయత్నం చేసినాక 1 సంవత్సరం దాకా నేను అక్కడ పోలేదు. ఆ తర్వాత మా భార్య కూడా చెప్పినాం, అమ్మ చూడు మరి ఇప్పుడు మా అమ్మ పోసి ఆమె అలసిపోయి ఆమె అయిపోయింది, ఇప్పుడు తర్వాత వచ్చేది నువ్వే కాబట్టి నువ్వు కూడా ఆశపోయాల్సిందే అంటే నేనైతే పోయాను. మరి నువ్వు అయిపోతే మరి నేను మొగనేత వేయాల్సిందే, తప్పది పరిస్థితి అంటే నువ్వు అట్లా కాదు, కానీ ఇప్పుడు నీ దగ్గర పైసలు ఉండేవని నాకు ఇచ్చేసేయి, దాని ప్రయత్నం మొదలు పెడతా అని చెప్పాను. దానికి సరే ఇక తప్పట్లేదు అనుకొని తను కూడా పైసలు ఇచ్చేసింది. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసింది. అవిటితో కూడా ప్రయత్నం మొదలుపెట్టిన. అవిటితో ప్రయత్నం మొదలుపెడితే అవి ఒక 3 భాగాలు పూర్తయినాయి, ఇంకా 2 భాగాలు మిగిలినాయి. అవి చాలా కష్టంగా ఉండేవి, నా పరిధికి అందట్లేదు, నా టెక్నాలజీకి అందట్లేదు. ఇంకా ఏం చేయాలా అని బాగా ఆలోచించుకున్నాం. ఇక అటు పోతే అత్తగారింటి పోతే వాళ్ళు తిడుతున్నారు, వీడు ఉన్న పైసలు పాడు చేసాడు, అటువంటి వాడు పెళ్ళి చేసుకుంటూ అదేం చేసుకోండి. తర్వాత మా ఇంటి వాళ్ళు కూడా మా నాన్న కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈ తిట్టకాలు తిట్టురు. తర్వాత వీనికి పెళ్లి చేసి మా తరఫున కాకుండా వాని తరఫున కూడా ఇబ్బంది అవుతుంది వీరికి అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈ బాధలు అవన్నీ చూసి వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టుడు కష్టంగా ఉందని చెప్పేసి నేనే ఇవన్నీ కాదని చెప్పేసి అంత చేసిన కాడికి అంతా మూల చదివేసి సపరేట్గా హైదరాబాద్కి వెళ్ళిపోయినా. హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా మిత్రుడు ఒకడు రామంతపూర్లో ఉంటాడు, ఆయన దగ్గర పోయి ఇక్కడ ఈ పని చేస్తానికి వచ్చానని చెప్పేసి ఇక వాళ్ళు ఒక ఎలక్ట్రికల్ వైరింగ్ దగ్గర హౌస్ వైరింగ్ చేసే దగ్గర నన్ను అక్కడ జీతం కుదిర్చారన్నమాట, నెల కింద అని చెప్పి. అట్లా ఒక 3 months వరకు నేను హైదరాబాద్ పోయిన తర్వాత 3 months వరకు అదే పని చేసుకుంటూ పోయినా. అంత కొత్త అక్కడ వ్యవహారం అంతా ఎవరు ఎట్లా పరిచయం లేదు, పని చేసుకున్న పోతున్నా వచ్చినా పోయినా అక్కడ ఉన్న ఒంటరిగా ఉన్న అక్కడ ఉన్నా కూడా అన్ని అవే ఆలోచనలు అవే మెదలెత్తుండే. తర్వాత ఇంకొక 3 నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళినా, మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి ఉన్న కాడికి అంతా మిషన్ సర్దుకొని తెస్తున్నాం. అమ్మ వీడేంది రావు, హైదరాబాద్ పోతే ఏదో మొగ్గంతా పని చేస్తారని పోతే మళ్ళీ వచ్చి సరికపోతే శని పోతట్లేదని చెప్పేసి మళ్ళీ తిట్టినా కూడా ఇక వాళ్ళ మాట పట్టించుకోలే. ఆ ఉన్న కాడికి ఆట కట్టుకు అంతా తీసుకొచ్చి ఏంటున్నా ఒక రూమ్ పైన పెట్టుకున్నాను. రూమ్ పైన పెట్టుకొని రోజు సాయంత్రం రాగానే దాని మిషన్ దగ్గర కూర్చొని ఇక్కడ దాకా వచ్చింది, ఇది ఎందుకు వస్తలేదని చెప్పేసి ఇంకా ప్రయత్నము రకరకాల మిషన్ చూడటము, ఆటోలో ఇంజన్ చూడటము, మిషనరీ మూమెంట్స్ కనబడితే వాటిని చూడడం, దాంట్లో నాకేమైనా పనికి వస్తుందా, నా మిషన్కి ఏమైనా దాన్ని అన్వయించుకోవచ్చా అని చెప్పేసి ఇలా ప్రయత్నం చేస్తుంటే 4వ భాగం అయిపోయింది. 5వ భాగం కాడ వచ్చింది. 5వ భాగం చాలా క్రిటికల్ ఉంది. అది 1 సంవత్సరం కాలం తీసుకుంది. ఒక్కటే టెక్నిక్ 1 సంవత్సరం కాలం తీసుకుంది. దాన్ని అదృష్టవశాత్తు ఏంటంటే ఒకసారి మా సార్ ఏం చేశారంటే బాలనగర్లో ఒక ఇండస్ట్రీ ఏరియాలో వాళ్ళన్నీ మోటార్ ఫ్యాన్లు వైరింగ్ చేసే మిషన్ అన్నీ వాళ్ళు కంపెనీ కొత్తగా పెట్టారు. అలా సప్లై చేయడానికి నన్ను తీసుకుపోయారు. నాతో పాటు ఇంకో 3 పోయినాం. పోయిన తర్వాత అక్కడ సప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ మిషన్ అని ట్రయల్గా చూసుకుంటున్నారన్నమాట. అందులో చాలా రకాల మూమెంట్స్ పనిచేస్తున్నాయి. అసలు అక్కడ చూస్తుంటే నాకు కదలాలనిపిస్తలేదు. అబ్బాయి ఇక్కడ ఏదో దొరుకుతుంది, నాకు ఏదో దొరుకుతుందని ఒక నమ్మకం బాగా కలిగింది. 4 గంటల సేపు తదేకంగా అక్కడే కూర్చున్నాం. వాళ్ళందరూ పని చేసుకుంటూ పోతున్నారు. ఆ సార్ వచ్చేమో తిట్టుకుంటూ పోతున్నాడు, అరే నువ్వు ఈయన ఉంటావా, ఇంక పని చేస్తావా లేకపోతే వెళ్ళిపోతావని. ఏమని అనుకోని నాకు మనసు పడతలేదు, ఇది ఏదో ఉంది అని ఒక ఆశ బాగా కలిగింది. ఇన్ని రకాలని దాంట్లో ఏదో ఒకటి నాకు సెట్ అవుతుంది నమ్మకం కలిగింది. చూడంగా ఒక 4 గంటలు చూసిన తర్వాత నాకు కావాల్సిన ఒక టెక్నిక్ అంటే దొరికింది. లాస్ట్ టెక్నిక్ అది ఎంత మొత్తం పేపర్ తీసుకున్న పేపర్ మీద మొత్తం దాన్ని గీసుకున్నా, ఇది ఇంత సైజు ఉండాలని చెప్పేసి గీసుకొని చక్కగా అక్కడ నేను ఉంటున్న రామంతపూర్ పోయినా, అక్కడ వర్క్షాప్లో చేపించేసి దానికి బిగించి దారం పెట్టి చూసినాం. సక్సెస్ ఎంత అద్భుతంగా అంటే అది అంత అద్భుతంగా వస్తుంది.
రాత్రి అంతా నిద్రపట్లే, ఎప్పుడు తెల్లారుతారా, ఎప్పుడు తీసుకుపోవాలా, ఎప్పుడు తెల్లారుతా, ఎప్పుడు తీసుకుపోవాలా అని. అప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు తిట్టరాని మాటలు అన్నారు అందరూ. సరే ఏమన్నా అనుకున్నా, మాటలు లెక్కలేదు. కానీ నేను అనుకున్నది సాధించనని చెప్పేసి దాన్ని మొత్తం మిషన్ తీసుకుపోయి ఇంటికి వెళ్ళిన. తెల్లారి ఇంటికి వెళ్ళి ఆ మిషన్ బిగించుకొని, కొంచెం దారం కావాలి, దారం ఏమంటే దారం లేక ఏం లేదు, నువ్వు ఇప్పటికే పాడు చేసిన అంత నీకు ఏది ఏం, నువ్వు మిషన్ వద్దు గీసినది అంటూ. అట్లా కాదు, నేను డబ్బులు ఇస్తాను చెప్పేసి డబ్బులు ఇచ్చి మరి దారం తీసుకొని దాని మీద దారం పోసి ఆ ఆసు పోసేసి రంగులద్ది వాళ్ళకి మొగ్గానికి ఇస్తే, నేసిన తర్వాత ఎట్లుంది చెప్పు అంటే, అరే మళ్ళీ చాలా బాగుంది, ఇది ఎంత బాగొస్తుంది, మనుషులు చేసినాకడే బాగొస్తుందని చెప్పేసి అప్పుడు మాకు చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చిన, ఇంటి వాళ్ళకి కూడా నమ్మలేదన్నారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు నమ్మితే చాలా బాగా వచ్చిందన్నారు. నేను కూడా స్వయంగా ప్రాక్టికల్ చేసి చూసిన, చాలా బాగుంది. ఇక తర్వాత అంతా పేపర్ వాళ్ళని పిలిచారు, పేపర్ ప్రెస్ వాళ్ళని పిలిచేసి ఈ ఒక 50 ఏళ్ళ చరిత్రలో ఆసు వేయడానికి ఒక ఆసు యంత్రం వచ్చిందని చెప్పేసి పేపర్లో పెద్ద ప్రకటన ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా తెల్లారి జిల్లా నుంచి ఉన్న చేనేత కార్మికులు అందరూ లైన్ కట్టారు ఇంటికి. ఏమో మిషన్ ఎట్లా వచ్చిందట, మిషన్ ఉందట, ఇది మిషన్ ఎట్లా వచ్చింది చూద్దామని చెప్పేసి అందరూ చూస్తున్నప్పుడు అప్పుడు మా అమ్మ నాయన ఇద్దరు నన్ను దగ్గర తీసుకొని, బిడ్డ నిన్ను అనరాని మాట అన్నాం రా, ఎంత కష్టపెట్టినావు నిన్ను, ఇవాళ ఇంతమంది వచ్చి నిన్ను మళ్ళేసి బిడ్డ అంటే నాకు బాగా ఆనందం ఉందిరా అని చెప్పేసి దగ్గర తీసుకుంటే, నాకు నిజంగా అప్పుడు ఆ 7 ఏళ్ళు పడ్డ కష్టాన్ని నేను మర్చిపోగలిగాను. తర్వాత ఇంకా మా కమ్యూనిటీ వాళ్ళందరూ పెద్దవాళ్ళు వచ్చేసి మల్లేష్ ఇప్పుడు ఒక్క మిషన్ అయినా గంతే, 10 మిషన్ అయినా గంతే, మీ అమ్మ కష్టాన్ని చూసి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో చేసినావు, కానీ బిడ్డ మీ అమ్మలాగా, మీ చెల్లెలాగా, మీ తల్లులాగా అనుకొని ఈ మిషన్ మా అందరూ కూడా చేసి మేము కూడా అందరూ కష్టపడుతున్నామని చెప్పేసి వాళ్ళందరూ నన్ను అడగడం జరిగింది. దాంతో నేను కూడా సరే ఇక ఒక్క మిషన్ అయినా 10 మిషన్ అయినా అదే మోడల్ కాబట్టి నేను చేసిస్తానని చెప్పేసి ఒక వర్క్షాప్ పెట్టుకొని చేయడం మొదలుపెట్టాను. ఇది 2000 సంవత్సరం నుంచి వెళ్ళి మొదలుపెట్టాను. అప్పటిదాకా బాగా నడుస్తున్నది. అదే అలా 2000 సంవత్సరం నుంచి వెళ్ళి అందరికి చేసేయడం. ఒక చిన్న వర్క్షాప్ పెట్టుకొని నెలకు 4-5 మిషన్లు అలా చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు అనుకోకుండా బెంగళూరు నుంచి వెళ్ళి ఒక సెరీ 2000 అనే ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు యాదగిరిగుట్టకు వచ్చారు. వచ్చి అక్కడ తెలిస్తే నా దగ్గరికి వచ్చారన్నమాట. వచ్చి వాళ్ళు నాకు ఒక ఆర్థికమైన సాయం చేశారంటే, ఒక లేత్ మిషన్, ఒక వెల్డింగ్ మిషన్ ఇచ్చారు. నువ్వు ఇంత బాగా చేసుకుంటున్నావు, నువ్వు కొత్తగా ఇది క్రియేట్ చేసినావు కాబట్టి నువ్వు ఇంకా దీన్ని ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేసి మీ కమ్యూనిటీ వాళ్ళకి అందరికీ అందించాలని చెప్పేసి దాంతో ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ చేసి అందించడం స్టార్ట్ చేశాను. అది అలా ఒక 2005 వరకు అలా నేను స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాను. అయితే మళ్ళీ ఒక 2005లో మళ్ళీ ఒక ఇబ్బంది ఏర్పడేది. అప్పుడు 2005 వరకు 2000 నుంచి 2005 వరకు 13,000 రూపాయలకు ఆ మిషన్ చేసి అందరికి ఇస్తున్నాను. అయితే 2005లో ఒకేసారి స్టీల్ రేట్ మొత్తం మారిపోయింది. దీనికి ఎక్కువ స్టీల్ బాగా పట్టేది అన్నమాట, ఐరన్ బాగా పట్టేది. అయితే 2005లో 14 రూపాయల కిలో ఉండేది, 28 రూపాయలు 30 రూపాయల కిలో అయింది. ఆ 13,000 రూపాయలకు అమ్మేది 26,000 27,000కి అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి మళ్ళీ ఇంత కష్టపడి మళ్ళీ ఏం చేస్తాం, మరి మళ్ళీ ఆగిపోతుంది ఇది, వాళ్ళు 26,000 కొనే పరిస్థితి లేదు, ఆ మగ్గర పరిస్థితి అంత లేదు. మళ్ళీ ఎట్లా అని చెప్పేసి బాగా ఆలోచించాను. అయితే నా మిత్రుడు ఒకటి చెప్పాడనమాట, అరే మళ్ళీ ఇంత మంచిగా అంత మిషన్ చేసినావు కదా, దీంట్లో ఎలక్ట్రానిక్ చేస్తే నీకు తక్కువ పడుతుంది, రేట్ తక్కువ వస్తుంది, ఈ మెటీరియల్ మొత్తం తగ్గిపోతుందని చెప్పాడు. మరి ఎలక్ట్రానిక్ అంటే నాకు ఐడియా లేదని చెప్పి అంటే, ఏం లేదు ఇంత దాకా తెచ్చాం కదా, మళ్ళీ కొన్ని బుక్స్ అని చెప్పాను. కొన్ని బుక్స్ చదవను. హైదరాబాద్ వెళ్ళాను, కోటి వెళ్ళి ఇక ఉన్న రకరకాల ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఈఎఫ్ఐ వాళ్ళది బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ మొత్తం ఎన్ని ఉండే పాతవి కొత్త ఎన్ని ఉంటే నాకు నచ్చినట్టు అన్ని బుక్స్ కొనుక్కొచ్చినాను.
ఐసీ డాటా, ట్రాన్సిస్టరు, రెసిస్టరు, దాని గురించి మొత్తం ఎంత కథ ఉంటే అంత కథ అవన్నీ తీసుకున్నాను. అది ఏదని నాకు తెలియదు, ఎవరని నాకు తెలియదు, మొత్తం తీసుకున్నాను. తీసుకొని 2 సంవత్సరాలు కష్టపడ్డా వాళ్ళంటే మొత్తం ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకొని ఏఐసి ఏం పని చేస్తుంది, కౌంటర్స్ ఏం పని చేస్తుంది, లాజికల్స్ అన్నీ స్టడీ చేశాను. మళ్ళీ ఒక కొత్తగా సర్క్యూట్ చేసి ఎలక్ట్రానిక్ మిషన్ అదే 13,000 రూపాయలకు 2007లో ఎలక్ట్రానిక్ మిషన్ అందజేయడం జరిగింది. దీనివల్ల మెకానికల్ మిషన్ కంటే చాలా సులువుగా, సౌండ్ ఉండదు, ఆపరేటింగ్ ఈజీగా ఉంటుంది, చాలా బాగుంది. మళ్ళీ అదే రేటుకి అందిస్తే అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అలా నడుస్తుంది. తర్వాత మామూలుగా మళ్ళీ ఏం ఆలోచించాను, మనిషి చేసిన పనే మిషన్ చేస్తుంది, మిషన్ అంటూ ఒక డిఫరెంట్ చేయాలి, మార్కెట్లో ఎక్కడ లేనిది జరగాలని చెప్పేసి బాగా ఆలోచించాను. అదే మిత్రుని అడిగాను, సార్ నేను ఇట్లా వేయాలనుకుంటున్నా, దానికి ఎట్లా అన్నాడు. ఇదెందుకు ఇప్పటిదాకా వచ్చినా కదా, అది మైక్రో కంట్రోల్ చేసే, మైక్రో కంట్రోల్ ఇష్టం ఉన్నట్టు ఆడుకోవచ్చు అన్నాడు. మైక్రో కంట్రోల్ అంటే ఏంటి సార్ అంటే కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాయాలి అదే అన్నాడు. మరి నాకు తెలియదు కదా సార్ అంటే, ఒక కంప్యూటర్ తెచ్చుకో, ఓ లర్నింగ్ కిట్ తెచ్చుకో, బుక్స్ తెచ్చుకో, మళ్ళీ ఇది ఎట్లా చదివినావు అదట్లా చదువుకుంటే పోన్నాడు. చదువుకుంటూ పోతుంది. మళ్ళీ కోటికి వెళ్ళినాం, కోటికి వెళ్ళి మైక్రో కంట్రోల్ బుక్స్ కావాలన్నాడు. వాళ్ళు అంటారు రైటర్ ఎవరు అంటారు, ఆయన ఎవరు లేరు, నేను ఒక్కనే అన్నాను. అరే రైటర్ ఎవరంటే నాకు అసలు రైటర్ అనేది అర్థం కాదు, ఆ పదమే తెలియదు. ఆయన లేదు ఒక్కనే అంటాను. వాడు ఇంకా పిచ్చి నమ్మిన అందరూ. తర్వాత ఒక 5-6 బుక్స్ చూపించాడనమాట, అక్కడ పెట్టాడు. నీ ఇష్టం ఉన్నది తీసుకో బాబు ఏదైనా అన్నారు. అలా ఎన్ని బుక్స్, ఏ రైటరు ఎవరు నాకు తెలియదు, ఏది నచ్చిందా, ఎగ్జాంపుల్స్ బాగా దేంట్లో ఉన్నాయి, ప్రోగ్రామ్స్ దేంట్లో ఉన్నాయని, అంటే ఎగ్జామ్ ప్రోగ్రామ్స్ దేంట్లో ఉన్నాయని చెప్పేసి అన్ని బుక్స్ తీసుకున్నా. అందులో ఒక బుక్లో చాలా నాకు నచ్చింది, ఆ బుక్స్ మొత్తం ఫాలో అయిపోయినా. ఒక లర్నింగ్ కిట్ కొనుక్కొచ్చిన మైక్రో కంట్రోలర్ది, దక్కన్ రోబోటిక్ అని ఒక వాళ్ళ పూణే వాళ్ళ సంస్థ ఉంది, అది కోటిలో కొనుక్కున్నాను. దాంతో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్కు 100 సార్లు ప్రయత్నం చేసి అది రాస్తేంది, అది తీస్తేంది, అది లేకపోతే ఏడ మైనస్ అవుతుంది, అది ఉంటే ఏది ప్లస్ అవుతుంది, ఇలా ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ని 100 సార్లు రాసి మైక్రో కంట్రోల్ ప్రోగ్రామ్ని 2011లో నా ఇష్టం నా డిజైన్ రాసిపెట్టి ఇవ్వడం జరిగింది. అది కూడా ఇవాళ ఏ ప్రోగ్రామ్ అన్నా, ఏ డిజైన్కు రాయమన్నా ఈజీగా రాయగలుగుతాం, ఏ అప్లికేషన్ రాయమన్నా కంప్యూటర్లో. మామూలుగా మీ అందరూ బీటెక్ ఎంటెక్ చేసినారు, వాళ్ళు సరే వాళ్ళు రాస్తున్నారు, కానీ నేను నాకు నచ్చినట్టుగా నా విధంగా నా వ్యవస్థకు నేను ఎట్లా అందియాలంటో అట్లా అందించడానికి ఎప్పటికప్పుడు దీన్ని వాడుకుంటూ వాళ్ళందరినీ కొత్త కొత్త డిజైన్స్ చేసి మార్కెట్ పెంచడానికి నా ప్రయత్నంగా నేను బాగా చేసుకుంటున్నాను ఆ ఇండస్ట్రీలో. తర్వాత 2000 సరిగా ఇప్పటిదాకానే చేసిన విధానం అంతా నాకంతా ఇంత గుర్తింపు రావడానికి నాకు ఒక పల్లె సృజన అనే ఒక స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్లో ఉంది. పల్లె సృజన సంస్థకు నేను NIF నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, అది అహ్మదాబాద్. నేను ఒకరోజు అనుకోకుండా బెంగళూరులో ఒక ఎగ్జిబిషన్ పెట్టాను, ఈ మిషన్ తీసుకొని బెంగళూరు ఎగ్జిబిషన్ పెట్టాను అక్కడ వ్యూవర్స్ కోసమని. పెడితే ఒక ఆఫీసర్ వచ్చాడు, సార్ వచ్చాడు, ఆ మిషన్ అంతా చూశాడు. ఏం చదువుకున్నావు అంటే, నేను ఏం చదువుకోలేదు సార్, ఇట్లా చేసినా ఇట్లా అంటే మా కమ్యూనిటీ కోసం అంటే, తను ఇంట్రెస్ట్ ఉండి బాబు నీలాంటి వాళ్ళ కోసం NIF అనే ఒక సంస్థ ఉంది, ఆ సంస్థలో బాగా నీలాంటి బాగా కోఆపరేషన్ ఇస్తారని చెప్పేసి అన్నారు. అంటే అలాంటి కోఆపరేషన్ ఉంటే ఏమేం చేయాలి సార్ అన్నాను. అంటే ఏం లేదు, నువ్వు చేసిన దాన్ని ఒక వీడియో తీసి వాళ్ళకి పంపించు, వాళ్ళు పంపిస్తే వాళ్ళే రెస్పాండ్ అవుతారు. దాని ద్వారా నేను పల్లె సృజనకు పరిచయం అయ్యి పల్లె సృజన ద్వారా 2009లో ప్రతిభా పాటిల్ చేత మీదుగా రాష్ట్రపతి అవార్డు అందుకోవడం జరిగింది. 2010 నాబార్డ్ అవార్డ్, నేషనల్ అవార్డ్. అది 2011లో అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ లిస్టులో 7 గ్రామీణ ఇన్నోవేటర్ని సెలెక్ట్ చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్ళి నా ఒక్కరిని సెలెక్ట్ చేయడం జరిగింది. భారత ప్రభుత్వం తరఫున చైనాకు 10 మంది ఇన్నోవేటర్లను పంపిస్తే అందులో నేను కూడా చైనాకు 10 రోజుల విజిటింగ్ వెళ్ళి రావడం జరిగింది. ఈ మధ్యనే ఈ సంవత్సరం జనవరి 14 రోజున సంక్రాంతి పండుగ రోజు నాడు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమేజింగ్ ఇండియన్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది.
ఒక పనిని సాధించాలంటే పట్టుదల చాలా. అంటే నాకు ఎవరు ఏమనుకున్నా ఏం లేదు, నేను అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి నేను ఎప్పుడు ఆ ప్రయత్నంలో ఉంటుంటాను. అయితే ఇప్పుడు నేను చేసిన ఒక ఎత్తు అయిపోయింది. నా పిల్లలు కూడా మా కమ్యూనిటీకి అంకితం కావాలి, మా కమ్యూనిటీకి ఏదైనా సాధించాలి. నేను ఉద్యోగం కోసం ఆశిస్తలేను. నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి వచ్చేసి ఇంజనీరింగ్ టెక్స్టైల్ సేలంలో చదివిస్తున్నాను. ఆమె కూడా వచ్చిన తర్వాత నా కమ్యూనిటీకి ఆమె సాయం చేయాలి. నేను ఉద్యోగం కోసం కదా, ఆమె 10 మందికి ఉపాధి కల్పించాలి, నా వ్యవస్థను కాపాడాలి. అది చిన్న అమ్మాయిని కూడా అదే గోల్ పెట్టుకున్నాము. నేను ఏం చదవకుండా నన్ను ఒక ఉద్యోగానికి పోయి ఏదైనా పని చేసుకోపో అని చెప్పి నా కుటుంబ పరిస్థితులు, నేను నా దగ్గర ఒక 10 మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాను ఊళ్ళో. ముఖ్యంగా ఒక విషయం అంటే నేను చెప్పదలుచుకున్నాను. అయితే మా కమ్యూనిటీలో ఎట్లా ఉంటుందంటే, అమ్మాయిలు అయితే 10వ తరగతి వరకు చదవగానే ఆపేసి ఆశపోషించేవాళ్ళు, అబ్బాయిలు అయితే 10వ తరగతి కాగానే మగ్గం నేర్పించేవారు. అలాంటిది నా మిషన్ వచ్చిన తర్వాత ఒక అతను తీసుకున్నాడు, ఒక వివర్ తీసుకున్నాడు. అయితే అమ్మాయికి 10th అయిపోయిన తర్వాత ఆమెని ఆశపోయడం నేర్పిస్తున్నారు. అయితే ఆమె ఏం చేసింది, తన తండ్రి ఏం చేశాడు, మిషన్ తీసుకున్నాడు. అప్పుడు ఆమెని కాలేజీ పంపించింది. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి, మల్లేశమన్న నీ ఆశ మిషన్ రావడం వల్ల నేను ఇవాళ ఉద్యోగం చేస్తున్నా, బీటెక్ అయిపోయింది, 40,000 రూపాయల సాలు సంపాదిస్తున్నానని చెప్తే పరోక్షంగా నాకు ఎంత ఉన్నదో నాకు తెలియక నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది ఆ రోజైతే. చాలామంది అంటే భర్తలు లేని వాళ్ళు, అంటే వాళ్ళ కష్టాలున్న వాళ్ళు ఈ మిషన్ కొనుక్కొని వాళ్ళు ఉపాధి పొందుతూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు కూడా ఎంతో అభివృద్ధి ఉన్నారు. వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. సరే సరే ఇది పోచంపల్లి చీరే. ఇలాంటి డిజైన్ రావాలన్నప్పుడు ఫస్ట్ దారాలను అంటే మీకు దాదాపుగా ప్రింటింగ్కు చేనేత వస్త్రాలకు డిఫరెంట్ ఏంటంటే, ప్రింట్ చేసిన వస్త్రాలకు మీది సైడ్ ప్రింట్ ఏదైతే చేస్తారో ఆ సైడ్లో కలర్ఫుల్గా ఉంటుంది, కింద డల్గా ఉంటుంది. అయితే ఈ పోచంపల్లి వస్త్రాలకు అలాంటిది అవకాశం, కింద మీద 2 సైడ్లా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇలాంటి నేచురల్స్ ఈ పూలన్నీ రావాలంటే ఫస్ట్ దారాలకు అద్ది, దారాల నుంచి ఒక్కొక్క దారానికి డిజైన్ మొగ్గం మీద సెట్ చేసుకుంటూ నేయవచ్చుంది, ఎంతో కష్టమైన పని. అలాంటి ఆ చేనేత వస్త్రాలు నల్గొండ జిల్లా మొత్తంలో నడుస్తున్నాయి. దానికి కూడా మీ అందరూ మీ మన ఖమ్మం జిల్లా వాసులు అందరూ చేనేత వస్త్రాలు వాడి, మా పోచంపల్లి వస్త్రాలు వాడి వాళ్ళందరికీ మంచి ఉపాధి కల్పిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్ హలో మల్లేశం అన్నకి ఏం చేద్దాం? Wow. Good. 1, 2, 1, 2, 3. I request our leaders, Praveen, please come on stage. And the Randamma, Kavita, please come. These kind of innovations are expected from Every our one of you. local youth and students. Innovations come out of passion. Innovation necessity is the mother of invention. I request Gampa Garu and my Kuruvella Praveen Garu, family member and Rotary President and Praveen Garu to give a memento to Mallesham Garu. నేను కూడా అంటే చాలా యూట్యూబ్లో ఇంటర్నెట్ వాడుతుంటాను. యూట్యూబ్లో ఇలాంటి ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ చాలా చూస్తుంటాను. సార్ వాళ్ళే కూడా చాలా ఉన్నాయి, అనంతపురం, కరీంనగర్, నల్గొండ అవన్నీ చూశాను. నిజంగా నాకు ఇక్కడ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఏర్పడేసి మీ అందరికీ కూడా మీరు కూడా ఎప్పుడు అంటే ఇప్పటి నుంచి నీ వీడియోలు కూడా చూస్తారు ఇక జనం. మాది కాదు, ఏ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అయినా ఇలాంటి చూస్తే ఎంతో ఎంకరేజ్ శక్తి వస్తుంది మనకు. ఆ శక్తి ఎప్పుడు నర్వస్ కాకుండా ముందు పోతే ఏదైనా సాధించవచ్చు.
ఎప్పుడైతే మనం జర నర్వస్ అవుతామో ఇలాంటి ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చూడురి ఎంకరేజ్ వస్తుంది, ఇంకా ముందుకు సాగుతారు. ఈ ప్రోగ్రామ్ను ఇక్కడే కాదు యూట్యూబ్లో చూస్తున్న నా తెలుగు మిత్రులారా, చూడండి మన మల్లేశం ఏం చేశాడో. అమెరికాలో చూస్తున్న వాళ్ళారా మర్చిపోకండి, మన మల్లేశంను అమెరికా కూడా పిలిపిర్రి, అప్పుడు తెలుస్తుంది మన తెలుగోడి ప్రతిభ. ఆల్ ది బెస్ట్, వండర్ఫుల్ బాస్, ప్రౌడ్ ఆఫ్ యూ. రైట్.